హాయ్, వెల్కమ్ టు వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసే ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన కేసులో పుష్ప నటుడు జగదీష్ అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. నవంబర్ 29న ఆ యువతి ఆత్మహత్య చేసుకోగా ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పంజాగుట్ట పోలీసులు ఈ నెల 6న జగదీష్ ను అరెస్ట్ చేశారు. అదే రోజు నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో జగదీష్ ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. కాగా జగదీష్ ను విచారించేందుకు పోలీసులు 2 రోజులు రిమాండ్ కోరగా కోర్టు అనుమతించింది. తాజాగా జగదీష్ ను పంజాగుట్ట పోలీసులు విచారించారు. ఈ విచారణలో జగదీష్ తన నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. గతంలో తనతో కలిసి ఉన్న యువతి మరొకరికి దగ్గర కావటంతో భరించలేకపోయానని జగదీష్ పోలీసులకు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఆమెను తన దారిలోకి తెచ్చుకునేందుకు ఫోటోలతో బెదిరించినట్లు ఒప్పుకున్నాడు. అంతేకాని ఆమెను బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పుకొచ్చాడు. ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని తాను ఊహించలేదని చెప్పినట్లు సమాచారం. జగదీష్ నటుడిగా పెద్దగా గుర్తింపు లేని సమయంలో ఇండస్ట్రీలోని జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న యువతితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ బాగా దగ్గరయ్యారు. అయితే పుష్ప సినిమాతో ఫేమ్ రావడంతో జగదీష్ సినిమాలతో బిజీ అయ్యాడు. ఈ సమయంలో తాను ప్రేమించిన అమ్మాయికి సమయం ఇవ్వలేకపోయాడట. ఈ సమయంలో ఆ యువతి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. విషయం జగదీష్ దృష్టికి వచ్చింది. ఒకరోజు ఆ యువతిని కలిసేందుకు ఆమె ఇంటికి జగదీష్ వెళ్ళాడు. ఆ సమయంలో సదరు యువతి మరో వ్యక్తితో ఏకాంతంగా ఉంది. ఇది చూసిన జగదీష్ తన స్మార్ట్ ఫోన్ తో ఫోటోలు వీడియోలు తీశాడు. అనంతరం ఆ ఫోటోలు వీడియోలు ఆమెకు పంపించాడు. ఆ వ్యక్తిని వదిలేసి తన వద్దకు రావాలని బెదిరించాడు. రాకపోతే ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నటుడు జగదీష్ కారణంగానే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. జగదీష్ కొన్ని రోజులు తప్పించుకుని తిరిగాడని అంటున్నారు. మొత్తం మీద అతన్ని పట్టుకొని పోలీసులు జైలుకు పంపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్.